శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ ధరకు వచ్చి జనవరి 29, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే బంగారం ధరలు ఇవాళ హెచ్చుతగ్గులకైతే లోనయ్యాయి. అయితే ఒకానొక సమయంలో గరిష్ట ధరలకైతే చేరుకున్నది. ఇంతవరకు ఎప్పుడు లేనటువంటి ధర. అలాగే అదే రీతిలో పతనమైంది ధర కూడా. అంటే ఎంతలా పెరిగిందో అంతలా మళ్ళీ తగ్గింది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇవాళ మధ్యాహ్నం 22 క్యారెట్ల బంగారం, అంటే వస్తువుల రూపంలో ఉండే బంగారం, 1 గ్రాము ధర 50 దినార్ల 200 పిల్స్కి అయితే చేరుకున్నది. సుమారుగా 50 దినార్ల రూబా అనుకుందాం. అయితే ఇవాళ సాయంత్రానికి అది కొద్దిగా తగ్గింది, 50 దినార్లకి అయితే చేరుకున్నది. అయితే ఇవాళ మళ్ళీ సాయంత్రానికి అంటే సుమారుగా 7:30కి అలాగా మళ్ళీ తగ్గింది. ఎంత తగ్గింది? 47 దినార్ల 766 పిల్స్కి చేరుకుంది. ఎంత తగ్గిపోయింది? సుమారుగా 3 దినార్లు అయితే తగ్గింది. దాని తర్వాత మళ్ళీ 47 దినార్ల 697 పిల్స్కి చేరుకుంది. దాని తర్వాత 48 దినార్ల 54 పిల్స్కి చేరుకుంది. దాని తర్వాత అంటే మనం వీడియో రికార్డ్ చేసే సమయానికి 48 దినార్ల 734 పిల్స్కి చేరుకుంది. అంటే మళ్ళీ 1 దినార్ అయితే పెరిగింది. సో ఈ విధంగా తగ్గడం పెరగడం రెండూ జరుగుతున్నాయి. సో ఏదైనప్పటికీ ఇవాళ వచ్చినటువంటి మధ్యాహ్నం వచ్చినటువంటి ధర ఏదైతే ఉందో అది రికార్డు ధర అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. గతంలో ఎప్పుడు కానీ లేదు అంతటి ధర. 50 దినార్ల 250 పిల్స్, అది కూడా 22 క్యారెట్ల బంగారం మాత్రమే, 24 క్యారెట్ల బంగారం కూడా కాదు. సో అంతలా పెరిగాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఎంత ఉందో ఒకసారి చూద్దాం. మనం వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ పెరిగింది. 49 దినార్ల 446 పిల్స్ చేరుకుంది. లైవ్లో చూడొచ్చు మీరు ప్రజెంట్ ధర 49 దినార్ల 446 పిల్స్. ఎంత డిఫరెన్స్ అయితే వస్తుందో ఒకసారి చూడండి. అదే 24 క్యారెట్ల బంగారం అయితే ప్రస్తుతానికి 53 దినార్ల 921 పిల్స్గా ఉంది. సో బంగారం ధర ఫ్లక్చువేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో పెరగడం తగ్గడం ఈ రెండు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. మధ్యాహ్నం 50 దినార్ల 200 పిల్స్ ఉంది. సాయంత్రం 7:30కి 47 దినార్ల 697 పిల్స్ చేరుకుంది. మళ్ళీ ఇప్పుడు మనం రికార్డ్ చేసే సమయానికి అంటే 1 గంట తేడాలోనే కొద్దిగా పెరుగుతూ వచ్చి 49 దినార్ల 446 పిల్స్, అంటే 49 దినార్కి మళ్ళీ చేరుకున్నది. మరి ఇది ఏమవుతుందో తెలియదు, మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి తెలియదు. కానీ బంగారం ధరలు మాత్రం ఈ విధంగా పెరుగుతున్నాయి. చాలా భారీగా అయితే ఇంకా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం భారీగానే పెరిగింది. సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే, మీ స్తోమత ఎంత ఉంటే అంతకి కొనేసుకోండి. ఇంకా తగ్గుతుందేమని మాత్రం వెయిట్ చేయకండి. తగ్గే మాట అంటూ ఉండదు. ఇంకా మన ఇండియాలో ఇవాళ బంగారం ధర ఎంతో తెలిసిన సుమారుగా మనం చూసుకున్నట్లయితే 1 గ్రాము ధర వచ్చి మనం సాయంత్రం వీడియో రికార్డ్ చేసేటువంటి సమయానికి 16,395 రూపాయలు చేరుకుంది. 1 గ్రాము ధర 22 క్యారెట్ల బంగారం. అదే ఢిల్లీలో అయితే కనుక ఇంకా ఎక్కువ పెరిగింది, 18,000 చిల్లర చేరుకున్నది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 16,395 రూపాయలు 1 గ్రాము బంగారం ధర. అదే వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి మరీ విపరీతంగా పెరిగింది. వెండి ధర ఎంత తెలిసిన ప్రస్తుతానికి 1 కిలో 4,25,000 రూపాయలు. నిన్నటికి ఇవాళకి సుమారుగా 50,000 రూపాయలు పెరిగింది. 1 కిలో పైన 50,000 రూపాయలు పెరిగింది వెండి ధర. నిన్న 3,75,000 ఉండేది, ఇవాళకి 4,25,000 అయింది. అలాగే మనం ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నట్టుకుంటే ప్రస్తుతానికి బంగారం వెండిలో పెట్టుకోండి, మంచి ఆదాయాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో వెండి పైన పెట్టుకుంటే మీకు మరింత లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం చాలా రోజులుగా చెప్తున్నాం, చాలా సంవత్సరాలుగా. అయితే నాకు నిన్న సంతోషం అనిపించింది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు మనం చెప్పింది విన్న తర్వాత రీసెంట్గానే, ఎప్పుడో కూడా కాదు, మనం ఎప్పటి నుంటో చెప్తున్నాం, కానీ ఆయన రీసెంట్గానే 1.5 నెలల క్రితం ఆయన ఇంటికి వెళ్ళి సాఫర్ వెళ్ళినారు. వచ్చేటప్పుడు ఆయన 2 కిలోల వెండి తీసి పెట్టేసి వచ్చారంట. ఎంత ధరతోటి? 2 లక్షల రూపాయల ధరతోటి. నిన్న సాయంత్రం ఆయన ఫోన్ చేసి, అన్న మీరు చెప్పిన తర్వాత నేను పెట్టాను ఈ విధంగా పెట్టుబడి, 2 కిలోలు తీసుకున్నాను, ఇంకా 1.5 నెలలు కూడా తిరగలేదు, అప్పుడే నాకు 4 లక్షల రూపాయలు అయితే ఆదాయం వచ్చిందన్న దాంట్లో. నిన్నటి క్యాల్కులేషన్స్ అవి. ఇవాళకి మరొక 50,000 రూపాయలు పెరిగింది 1 కిలో పైన. ఆయన 2 కిలోలు కొనుక్కున్నారు అంటే ఇంకొక 1 లక్ష రూపాయలు పెరిగింది. అంటే 5 లక్షల రూపాయల ఆదాయాన్ని సాధించారు ఆయన కేవలం 2 నెలలు తిరగక ముందే. సో ఆయన అదృష్టం అలా ఉంది.
సో ఎవరైతే వెండి పైన పెట్టుబడి పెట్టింటారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బంగారం కన్నా ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టింది వెండి. బంగారం కొద్దిగా నిదానంగా పెరుగుతూ వస్తుంది, కానీ వెండి మాత్రం ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయింది. 2 నెలల క్రితం మనకు ఉన్నటువంటి వెండి ధర 2 లక్షలు అయితే ఇప్పుడు 4,25,000. ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచించండి. 100% కన్నా ఇంకా ఎక్కువ పెరిగింది, డబల్ కన్నా ఇంకా ఎక్కువ అయింది. కాబట్టి ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే వెండి, బంగారం ఇలాంటి వాటిల్లో పెట్టుకోండి. రానున్నటువంటి రోజుల్లో కొద్దిగా స్థిరంగా ఉండడానికి ధరలు అవకాశం ఉంది, లేదంటే ఇంకా పెరగడానికి అయితే అవకాశం ఉంది. ఆల్రెడీ పెట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇంకెవరైనా పెట్టాలనుకుంటే ఇప్పుడైనా సరే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీలు ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటున్నాం కదా. అయితే ఇవాళ నేను మీకు ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అదేంటంటే జనరల్గా మనం హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకునేటప్పుడు మీకు సమ్ ఇన్సూర్డ్ ఎంత ఇచ్చారు, ఎంతవరకు చూపించుకోవచ్చు అని చెప్పారు. 5 లక్షలకా, 10 లక్షలకా, 20 లక్షలకా, 50 లక్షలకా ఇలాగని చెప్పేసి అడుగుతూ ఉంటారు. జనరల్గా మనం 10 లక్షల రూపాయలకి అయితే సమ్ ఇన్సూర్డ్ పెట్టించుకుంటుంటాం. ఈ రోజుల్లో జనరల్ మినిమం ప్యాకేజ్ కింద దాన్ని అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకవేళ అది అయిపోతే దానికోసం మళ్ళీ మీకు అన్లిమిటెడ్ ఇస్తామండి అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే మీకు ప్రతి సంవత్సరం ఇంత పెంచుతామని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇవన్నీ కాకుండా మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చింది మనం ఇస్తున్నటువంటి కంపెనీలు ఒక ప్లాన్కి. ఆ అప్డేట్ ఏంటో తెలిసిన సమ్ ఇన్సూర్డ్ అంటే అన్లిమిటెడ్, ఇంకా దానికి లిమిట్ లేదనమాట. 1,00,000 రూపాయలైనా బిల్ ఇస్తారు, 10 లక్షలైనా బిల్ ఇస్తారు, 1,00,00,000 రూపాయలైనా, 10 కోట్లైనా, అది ఎంతైనా సరే అన్లిమిటెడ్. దానికి ఇంక లిమిట్ అనేటువంటిది లేదు. అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్. వేరే వాటిల్లో అయితే అంటే మిగతా రెగ్యులర్ ప్లాన్లుగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయలు సమ్ ఇన్సూర్డ్ అనుకోండి, 10 లక్షల రూపాయల వరకు బిల్ పెట్టుకుంటారు, అంతవరకు కవరేజ్ వస్తుంది. అయితే 10 లక్షలు దాటితే మనం డబ్బులు పెట్టుకోవాలి. ఒకవేళ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ అడ్మిట్ అయితే అప్పుడు మనకి అన్లిమిటెడ్ కింద ఆటోమేటిక్గా అది రీఛార్జ్ అయిపోయి మళ్ళీ కవరేజ్ అయితే వస్తుంది మనకి. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి తప్ప కంటిన్యూస్గా మనకి 10 లక్షలు దాటితే కూడా కవరేజ్ రావాలంటే కష్టం. కానీ ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి కొత్త ప్లాన్లు ఏంటంటే అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్. అది ఎంత బిల్ అయినా సరే కంపెనీ పే చేస్తుంది. దాంట్లో మీకు మెన్షన్ చేసి ఉంటాం క్లియర్గా, అది 1,00,000, 10 లక్షలు, 1,00,00,000 అంతవరకు సమ్ ఇన్సూర్డ్ ఉంటుంది జనరల్గా. ఇది 1,00,00,000 కూడా దాటిపోయి అన్లిమిటెడ్ అనమాట. ఇంకా దానికి లిమిట్ లేదు. 1,00,00,000 రూపాయల బిల్లు వచ్చినా వాళ్ళు కంపెనీ పే చేస్తుంది, 2 కోట్ల బిల్లు వచ్చినా కూడా కంపెనీ పే చేస్తుంది. ఆ విధంగా లిమిట్ లేకుండా సమ్ ఇన్సూర్డ్ అనేది పెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కొత్త ప్లాన్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్లాన్ అదే, దాంట్లో ఈ అప్డేట్ తీసుకురావడం జరిగింది కొత్తగా. ఆ ప్లాన్లో ఇంకా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి ఏమిటంటే జనరల్గా మనకి ఏదైనా ఒక ప్లాన్ తీసుకున్నప్పుడు అది రెన్యువల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ రెన్యువల్ చేసుకున్నటువంటి సమయంలో, అది యాక్టివ్గా ఉన్నటువంటి సమయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఎటువంటి ఖర్చుని ఆ కంపెనీ వాళ్ళు భరిస్తారు. అయితే ఏ ప్రాబ్లం రాలేదు, సో అప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే సమ్ ఇన్సూరెన్స్ బోనస్ కింద ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటారు. అయితే ఈ ప్లాన్లో బెనిఫిట్ ఏంటంటే మనం కనుక ఒక 5 సంవత్సరాల పాటు ఎలాంటి క్లెయిమ్ కనుక చేసుకోకపోతే 1 సంవత్సరం ప్రీమియం అనేటువంటిది మనకి వెనక్కి చెల్లించడం జరుగుతుంది. అలాగే గ్రేస్ పీరియడ్లో కూడా మనకి కవరేజ్ అనేటువంటిది ఉంటుంది. గ్రేస్ పీరియడ్లో కవరేజ్ అనేసి అంటే ఏమిటంటే జనరల్గా మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇవాళతో డేట్ అయిపోయింది అనుకోండి, అప్పటి నుంచి ఒక 4 రోజుల వరకు అయితే కనుక టైం ఉంటుంది రెన్యువల్ చేసుకోవడానికి. అప్పటి వరకు రెన్యువల్ మాత్రమే మనం చేసుకోవచ్చు. అయితే ఈ లోపు కనుక మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కవరేజ్ అనేటువంటిది ఉండదు జనరల్గా ఏ ప్లాన్లో అయినా సరే. అయితే మనం ఇస్తున్నటువంటి ఈ కొత్త ప్లాన్లు ఏంటంటే గ్రేస్ పీరియడ్లో కూడా, అంటే ఇవాళ డేట్ అయిపోయింది, ఇంకొక 4 రోజులు టైం ఉంటుంది రెన్యువల్ చేసుకోవడానికి, ఈ మధ్యలో ఏదైనా జరిగినా కూడా కవరేజ్ ఇస్తారనమాట. సో అదేవిధంగా గ్రేస్ పీరియడ్లో కూడా మనకి కవరేజ్ అనేది ఉంటుంది. ఇంకా మిగతా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. అలాగే మనకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్మా, థైరాయిడ్ ఇలాంటివి ఏది ఉన్నా సరే మనం 1 మంత్ నుంచే కవరేజ్ ఇచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ అయితే అందులో ఉన్నాయి, వాటిలో కవరేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా చాలా రకాలైన బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాంటి మంచి మంచి ప్లాన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోకుండా ఉంటే కనుక తప్పనిసరిగా తీసుకోండి. మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్లాన్స్ మీకు నేను అందించడం జరుగుతుంది. అందులో మనం ఇస్తున్నటువంటి కంపెనీ మన భారతదేశంలో ఏ కంపెనీ పెట్టినటువంటి కొత్త ఫీచర్స్ తోటి మన కంపెనీ ప్లాన్స్ అయితే ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తుంటుంది. మన కంపెనీ లాంచ్ చేసిన తర్వాతనే మిగతా కంపెనీలన్నీ కూడా సేమ్ ఇంచుమించు అలాంటి ప్లాన్సే లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇస్తున్న కంపెనీ కేవలం ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుంది, వేరే ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు మంచి ఫీచర్స్ తోటి కొత్త కొత్త ప్లాన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ప్లాన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్లాన్లోనే ఈ కొత్త ఫీచర్ని కూడా యాడ్ చేసి తీసుకొచ్చారు. ఇంతవరకు ఏ కంపెనీలో కానీ ఇలాంటి బెనిఫిట్ ఏదైనా లేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో మనకి కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఇన్సూరెన్స్లో మొట్టమొదటిగా ఉండాల్సినటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్, దాని తర్వాత యాక్సిడెంటల్ పాలసీ,
వీటి తర్వాత మనకి ఇంకా సేవింగ్స్ అంటే మామూలు మనకి లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, టర్మ్ ఇన్సూరెన్స్లు ఇవి, అవన్నీ కూడా మనం దాని తర్వాత ఆప్షన్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఉండాల్సింది మ్యాండేటరీ, ఇవన్నీ ఆప్షన్ కాదు, కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండాల్సింది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక యాక్సిడెంటల్ పాలసీ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు? మనకి ఏదైనా ఆరోగ్యపరంగా సమస్య వస్తే మన జేబులో నుంచి ₹1 డబ్బులు ఖర్చు కాకుండా, ఇంట్లో మనం దాచిపెట్టుకున్న డబ్బులు ₹1 ఖర్చు కాకుండా, మన ఆస్తులు ఏవి కరిగిపోకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. దానికి ఎటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా కంపెనీ వాళ్ళే భరిస్తారు. ఇంకా యాక్సిడెంటల్ పాలసీ దేనికంటే మనం ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మరణించినా, లేదు మనం పనిచేయనటువంటి స్థితిలోకి వెళ్ళినా, అంటే అంగవైకల్యం లాంటిది వచ్చినా మన ఫ్యామిలీని ఆర్థికంగా ఆదుకుంటుంది. డబ్బులు అయితే కనుక ఫ్యామిలీకి వస్తుంది. మనం చేయించుకునే దాన్ని బట్టి 5 సంవత్సరాలకి ₹1,00,00,000 కవరేజ్ ఉంటుంది, ₹50,00,000 కవరేజ్ ఉంటుంది, ₹30,00,000 కవరేజ్ ఉంటుంది. అది ఏది కావాలంటే అది చేయించుకుంటే ఆ డబ్బులు అనేటువంటిది ఆ ఫ్యామిలీకి ఇస్తారనమాట. సో ఆ విధంగా ఈ రెండు ఇంపార్టెంట్. ఒక దాంట్లో ఏమో కంపెనీ డబ్బులు హాస్పిటల్కి పే చేస్తుంది, ఇంకో దాంట్లో మనకి ఏదైనా జరిగితే కంపెనీ డబ్బులు మనకిస్తుంది. సో ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటే, అలాగే యాక్సిడెంటల్ పాలసీ ఇంపార్టెంట్. వీటి తర్వాత మనం చేసుకోవాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్. చాలామంది ఏం చేస్తారంటే, ఇవి ఎందుకండి, ఇవి కడితే మనకి కట్టిన డబ్బులు వెనక్కి రాదు కదా, ఏదైనా జరిగితేనే వస్తుంది కదా, అదే మేము లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే దాంట్లో సేవింగ్ అలాగే ఉంటుంది, డబ్బులు మాకు భవిష్యత్తులో అది మళ్ళీ మాకు డబ్బులు వెనక్కి వస్తుంది కదా, అవి కట్టుకుంటాము అనేసి అంటారు. ఓకే, వాళ్ళ ఆలోచన కూడా మంచిదే, కట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, దాంట్లో మనం సేవింగ్ మాత్రమే చేసి పెడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల కష్టపడి ₹1,00,000 కట్టారనుకుందాం. ఆ విధంగా మీరు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. దాంట్లో భవిష్యత్తులో ఆ డబ్బులు అయితే మీకు వెనక్కి వస్తుంది, ఇంకా వడ్డీతో కలిపి ఇవ్వచ్చు, డబల్ అమౌంట్ ఇవ్వచ్చు, సంతోషం. కాకపోతే ఒకవేళ మధ్యలో మనకి ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తే, చిన్నవి ఏదో జ్వరాలు ఇలాంటివి వచ్చి ఒక 10,000, 20,000, ₹1,00,000, ₹2,00,000 బిల్ అయితే కట్టుకుంటాం, ఇబ్బంది లేదు. అంతకన్నా పెద్ద బిల్స్ వస్తే ఒక 5,00,000, 10,00,000, ₹20,00,000 బిల్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడేంటి పరిస్థితి? మీరు ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నారే అక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కింద, ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాలి, లేదంటే ఇంట్లో నుండి బంగారం ఇలాంటివి తాకట్టు పెట్టాలి, లేదంటే ఆస్తులు అమ్ముకోవాలి, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం ప్రాణాలైతేగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి అవసరం రాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ డబ్బులు మొత్తాన్ని కూడా కంపెనీ పే చేస్తుంది. మీరు సేవింగ్ చేసుకున్న డబ్బులు అలాగే ఉంటుంది, మీ బంగారం అలాగే ఉంటుంది, ఆస్తులు అలాగే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మనం దాచిపెట్టుకున్న డబ్బులు ఏవి ఖర్చు కాకూడదు, మన ఆస్తులు ఏవి వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. సో ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి. దాని తర్వాత యాక్సిడెంటల్ పాలసీ, ఎందుకంటే ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలంటే యాక్సిడెంటల్ పాలసీ కూడా ఉండాలి. సో ఇలాంటి ప్లాన్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. సో మీకు ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీలు ఇలాంటివి ఏవి కావాలనుకున్నా సరే, టర్మ్ ఇన్సూరెన్స్లో కానీ, మీకు డిస్ప్లేలో నాకు సంబంధించిన నెంబర్ అయితే నాకు ఇస్తాను, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారంటే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే కువైట్లో ఎవరైనా సరే వీసా పొందిన తర్వాత తప్పనిసరిగా మనకి అగ్రిమెంట్ అయితే కావాల్సి ఉంటుంది. అయితే ఆ అగ్రిమెంట్ ఎలా తీసుకోవాలి ఏంటంటే చాలామంది తెలియక ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. అలాగే కొంతమంది డూప్లికేట్ అగ్రిమెంట్లు తీసుకొని రావడం జరుగుతుంటుంది. మీరు ఎప్పుడైనా సరే డూప్లికేట్ అగ్రిమెంట్లు తీసుకుని వచ్చినట్లయితే భవిష్యత్తులో మనకి ఏదైనా కువైట్లో ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనం ఎంబసీని ఆశ్రయించినప్పుడు మనకు వాళ్ళు సాయం అందించడానికి కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే అగ్రిమెంట్లు లేవు కాబట్టి జెన్యూన్గా అగ్రిమెంట్లు అయితే పొందండి. కువైట్లోనే అగ్రిమెంట్లు అయితే ఇస్తారు. సో ఆ అగ్రిమెంట్లు ఎలా పొందాలి, ఏమిటి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, వీటన్నిటికి సంబంధించిన సమాచారం కోసం, అలాగే ఏదైనా డాక్యుమెంట్స్ మీకు అటెస్టేషన్ ఇలాంటివి కావాలనుకున్నా సరే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇచ్చాను. నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సిన సర్వీస్ని పొందొచ్చు. సో రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకోసం జై హింద్.